ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకి తెలియజేసింది. మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. శ్రీవారి సన్నిధిలో ఓం నమో వెంకటేశాయ నామం తప్ప మరే నినాదం వినబడద్దని సీఎం చంద్రబాబు అన్నారు. పరిపాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుందని చెప్పారు. తప్పు చేసిన వారికి ఖచ్చితంగా న్యాయపరంగా శిక్ష వేయిస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా సంతకాలు చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు ఎందుకు చేయలేదు అని అందరూ చర్చించుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక ఆలస్యం కారణంగా టైంకు ప్రమాణం చేయలేకపోవడంతో చంద్రబాబు మోడీ సమక్షంలో గ్రీన్ రూమ్లోనే సైన్ చేశారు. గవర్నర్ ఆలస్యంగా చేరుకోవడంపై ప్రధాని ఆరా తీశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యం వల్లే ఈ ఆలస్యం జరిగినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించింది. మరి ఈ పదవి విషయంలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. రేసులో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు వినిపిస్తున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ నేటితో ముగుస్తోంది. కాగా ఈ కేసులో బెయిల్ పొడిగిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. పిన్నెల్లి తమ్ముడు సహా ప్రధాన అనుచరులు ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయని పోలీసులు ప్రస్తుతం ఆయన తప్పించుకుపోకుండా ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. ఇకపై జగన్ వ్యక్తిగతం గురించి ఎక్కడా మాట్లాడనని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామా లేదా అన్నదానిపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అధికారం కాకుండా బాధ్యత ఇచ్చారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు అన్నారని రఘురామ చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ జగన్ భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసన మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వారితో చర్చిస్తున్నారు. మండలిలో ఆ పార్టీకి అధిక మెజారిటీ ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డి శాస్త్రీ భవన్లోని తన ఛాంబర్లో బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సినీ నటుడు పృథ్వీరాజ్కు షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి ఆయనపై కేసు నమోదు చేసింది. గైర్హాజరు కావడంతో న్యాయస్థానం పృథ్వీరాజ్కు ఆదేశాలు జారీ చేసింది.